ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మీ అందరూ బాగున్నారని నేను తలస్తున్నాను, విశ్వసిస్తున్నాను. అట్లాగే ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో, అట్లాగే ఎవరైతే ఇవాళ ఆరాధనలు జరుపుకుంటున్నారో వారందరికీ యేసు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నా శుభములండి. అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి, మా ప్రార్థన అవసరం జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క అనుదిన ప్రార్థన అవసరంలో కూడా అందరి గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ యొక్క ఆదివారమున ఇట్లా కూడి దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ విశ్వసించడానికి దేవాతి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చెప్పుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, గడిచిన కాలమంతా సజీవుల లెక్కలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సన్నిధానంలో నిలవబెట్టిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరంలో డొర్లిపోతూ ఉన్నాయి, రోజులు మొదలుకొని రోజులు పోతూ ఉన్నాయి, వారాలు వెంబడి వారాలు పోతున్నాయి. కానీ ప్రభువా మాలో మార్పు లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ ఇంకా సాతానుకు లోబడే జీవితాల్లోనే మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సన్నిధానంలో నిలవబెట్టిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నికలేని మమ్మలను, అభాగ్యులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సన్నిధానంలో నిలవబెట్టిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మనసుల్లో మాకు యథార్థతను దాయిచేయండి, శరీరాలను నీతి సారంగా తీర్చిదిద్దండి ప్రభా. ప్రతి విషయంలోనూ మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యంను మాకు అనుగ్రహించండి ప్రభా. అట్లాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే ఈ లైవ్ను వీక్షిస్తున్నారో, లేకపోతే వారి ఆరాధనలో వారు పాల్గొంటున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినిన వాక్యమును వృధాగా పోనీయక వారి మనసుల్లో నాటుకొని జీవితాంతము దాన్ని తమ జీవితాల్లో వర్తించుకుంటూ జీవితాన్ని జీవించే భాగ్యాలు వారికి మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క రాజ్య స్థాపన కొరకు ఎత్తబడే వధువు సంఘం వలె సిద్ధపాటు కలిగి, యథార్థత కలిగి, నీతితో జీవించే భాగ్యంను మాకు అనుగ్రహించండి. అట్లాగే ఈ వాక్యం చెప్పబోచిన నాకు, వినబోచిన వీరందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను చేయండి. ఇవి మా మాటలు కాదు కానీ తండ్రి, కేవలం మీ యొక్క నడిపింపు ద్వారా వచ్చే మాటలు మాత్రమే తండ్రి. కాబట్టి ప్రతి ఒక్క మాట మా హృదయంలో పరివర్తనను తీసుకురావడానికి సహాయం దయచేయండి. ఈ ప్రకారం జరుగునట్లు నజరుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయమున ఉజ్జీవ కీర్తన నుంచి 17వ పాట పాడుకుందాం. ఒక చిన్న పాట పాడుకుందాం. పాట పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు, తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే, దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసారా పాడెదను నీ, మనసారా పాడెదను నీ
ఆశ్చర్య కార్యములన్ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడా వందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడా వందరిలో ముదమారా పాడెదను నీ ముదమారా పాడెదను నీ అతి సుందరుడవనియు అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములోన నా బ్రతుకు కాలములోన దేవుని కీర్తింతున్ దేవుని కీర్తింతున్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచిది. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఎవరైతే ఈ ప్రపంచమంతా తల్లులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఆ దేవాతి దేవుని యొక్క కృప తప్పకుండా లభిస్తుంది. దేవాతి దేవుడు ప్రతి విషయంలోనూ మీకు తనదైన శైలిలో సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది. ఈ యొక్క సమయమున వాక్య భాగంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాము. నా యొక్క అంశం ఏంటి అంటే ప్రియారిటీ, ప్రాధాన్యత. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక ప్రాధాన్యత అనేది ఉంటూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. కొంతమందికి తమ పిల్లలే ప్రాధాన్యత, కొంతమందికి తమ కుటుంబము ఒక ప్రాధాన్యత, కొంతమందికి తమ ఉద్యోగము, కొంతమందికి తమ ఆస్తి, కొంతమందికి తమ పేరు, కొంతమందికి తమ పరపతి, కొంతమందికి తమ కడుపే ప్రాధాన్యత. అంటే దే వాంట్ టు ఈట్ ఎవ్రీ టైమ్ అనమాట. జస్ట్ జోకింగ్. అయితే ఒక్కొక్క రకమైన మనిషికి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత ఉంటూ వస్తుంది. ఒక మనిషికి ఇది ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇంకో మనిషికి కూడా అదే ప్రాధాన్యత అనడం ఎంత మాత్రము సంభవం అనేది కాదు, లేకపోతే అతిశయం అనేది కూడా కాదు. కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటూ మనం చూస్తూ వచ్చాము. మరి కొంతమంది ఉన్నారు, కొంతమందికి వెహికల్స్ అంటే చాలా ప్రాధాన్యత. వాళ్ళు ఎప్పుడు కొత్త కొత్త వెహికల్స్ని మారుస్తూ ఉంటారనమాట. వాళ్ళు వెహికల్స్ మారుస్తూ వాటికి స్పేర్ పార్ట్స్ వేపిస్తూ అదే లైక్ ఇట్ వుడ్ బికమ్ దేర్ హాబీ అనమాట. సో దే కంప్లీట్లీ మర్జ్ దెమ్సెల్వ్స్ ఇన్ డూయింగ్ దాట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాధాన్యత ఉంటుంది, ప్రియారిటీ. సో టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ దట్ ప్రియారిటీ. సో లోకపరంగా చాలామంది రకాల మనుషులకు చాలా రకరకాల ప్రియారిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే వాళ్ళ జీవితాల్లో వారు అన్ని ప్రియారిటీస్ ఉన్నాయి, కానీ దేవుడు ఉన్నాడా లేదా అనేది వాళ్ళు ఏం చేసుకోవాలంటే ప్రశ్నించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరికి నేను వేసే ప్రశ్న ఏంటి అంటే, లోకపరంగా మంచిదే, మనకి చాలా రకాల ప్రియారిటీస్ ఉండవచ్చు, కానీ వాటికి మించి మనం ఎవరిని ప్రియారిటైజ్ చేసుకోవాలి మన జీవితంలో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరు మన జీవితంలో ప్రథమ పాత్రను పోషించాలి అనే అంశాన్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు చెక్ అవుట్. సో ఎవరున్నారు మన జీవితంలో, whom we are giving prioritization, whom we are giving preference in the life is the first question raised by me in today's gospel, the sermon. So priority. ఎందుకు మనం దేవాతి దేవుణ్ణి ప్రథమ ప్రియారిటీగా కలిగి ఉండాలి అంటే దెర్ ఈజ్ ఆల్సో అ లాజిక్ ఓవర్ హియర్.
ఏంటి అంటే దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ సృష్టిని నిర్మించాడు అని ఉంది. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని దేవాతి దేవుడు సృజించాడు. ఓకే, మంచిది. మీరు అనొచ్చు ఆయనకి ఇష్టమై సృష్టించి ఉండొచ్చు, లేకపోతే ఆయన యొక్క మహోన్నత్వాన్ని, లేకపోతే ఆయన యొక్క ఉన్నతత్వాన్ని, ఆయన యొక్క అతి కార్యతత్వాన్ని తెలియచేసుకోవడానికి ఆయన ఈ సృష్టిని సృజించాడేమో, అందులో మనం అందరం మనుషులుగా పాత్రలు పోషిస్తున్నాము అని మీరు అనొచ్చు. సో ఐ విల్ నాట్ రైజ్ దిస్ పాయింట్, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ అన్ ఆప్షన్. సో మొదటిగా దేవుడి సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆ వ్యక్తికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రెండవదిగా ఏంటి అంటే అదే వ్యక్తి ఎవరైతే ఈ యొక్క సృష్టిని సృష్టించాడో ఆ వ్యక్తి ఆ సృష్టిలో ఉన్న మనుషులు అనగా మనము చేసిన పాపాలకు ఆయన సిలువలో ఏం చేశారు అంటే చెల్లించారు. ఏమి చెల్లించారు? మూల్యాన్ని. హీ జస్ట్ గేవ్ పినాన్స్ ఫర్ అవర్ సిన్స్ అన్నమాట ఇన్ ద క్రాస్ ఎట్ గొల్గోతా కాల్వరీ. సో ఈ యొక్క పాయింట్ ప్రకారము మనం ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మన జీవితంలో ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మన తండ్రి ఉన్నా, మన కుమారులున్నా, లేకపోతే మన యొక్క బంధువులున్నా, ఆప్తులున్నా, స్నేహితులున్నా ఎవరు మన కొరకు ఈ యొక్క త్యాగాన్ని చేయలేదు. కానీ ఈ వ్యక్తి 2000 సంవత్సరాల క్రితము ఏం చేశారు అంటే మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. చాలు, ఈ యొక్క పాయింట్ చాలు ఈ వ్యక్తిని మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి అర్హుడా కాదా అనేది. ఎందుకంటే లోకపరంగా ఒక వ్యక్తికి ఒక స్థానం ఇవ్వాలి అంటే మనం చూస్తాము, కొన్ని క్వాలిటీస్ని ఎత్తుకుతాము. ఓకే, మనం ఈ వ్యక్తికి గనక ఈ యొక్క పొజిషన్ ఇవ్వాలి అంటే ఈజ్ హీ వర్దీ ఫర్ దాట్, అతను దీనికి యోగ్యుడా కాదా, అంతే కదా. ఇప్పుడు వివాహం చేయాలన్నా కూడా ఒక వ్యక్తికి ఆ అమ్మాయిని ఇవ్వాలన్నా, లేకపోతే ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇవ్వాలన్నా కూడా వీ విల్ సర్చ్ అబౌట్ ద క్వాలిటీస్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అండ్ జనరేషన్స్, వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్, యునో ఎవ్రీథింగ్ వీ విల్ చెక్అవుట్. ప్రతిదాన్ని మనం చెక్ చేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క వ్యక్తికి మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మనం ఏం చేయాలి అంటే ఆ వ్యక్తిని మనం పరీక్షించుకోవాలి. అంటే ఈజ్ హీ వర్దీ ఆర్ నాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ వ్యక్తి ఓదియే కదా. ఆయన మన కోసం మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా, ఆయనకి మనం ప్రార్థన చేసినా చేయకపోయినా 2000 years ago ఆయన మన కోసం ఒక కార్యం చేశారు. ఏంటి అంటే సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశారంటే అర్పించారు. సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. కాబట్టి ఈ వ్యక్తికి మనము మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వడం అనేది యోగ్యమైనదే అని నేను అంటాను. మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఆమెన్ చెప్పండి. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దిస్. ఈ వ్యక్తికి మనం తప్పకుండా ఇవ్వచ్చు. ఈ వ్యక్తి మన జీవితంలో ఫస్ట్ ప్రియారిటైజేషన్ కావడానికి ఈ వ్యక్తికి తగిన అర్హతలు అనేవి ఉన్నాయి అని చెప్పడానికి నేను ఏమాత్రము సంకోచించను. ఈయన ఒక ప్రేమలేఖ రాశారు. మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఈ 66 పుస్తకాల్లో కూడా ఆయన ఎప్పుడు మన క్షేమాన్ని కోరే రాశారు, కానీ తన స్వయం కృపాది కోసం, లేకపోతే తన మహోన్నత్వాన్ని చాటుకోవడానికి, లేకపోతే తన శక్తిని చాటుకోవడానికి, లేకపోతే తనకిష్టమైన కార్యాలు చేయించుకోవడానికి ఏనాడు ఆయన మక్కు చూపినట్టు మనం ఎక్కడ చూడము. అంటే ఈ వ్యక్తి అనగా ఈ యేసు ప్రభు అనే వ్యక్తిని మనము మొదటి స్థానం ఇవ్వడానికి, ఆ వ్యక్తికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడానికి ఆయన యోగ్యుడే. క్లియర్, మనకి ప్రూవ్ అయింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హీ రెడీమ్డ్ అవర్ సిన్స్ బై సాక్రిఫైసింగ్ హిజ్ లైఫ్ ఆన్ ద క్రాస్. ఆమేన్. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్. సో ఈయన మన కొరకు ఒక కార్యం చేశాడు కాబట్టి ఈయన మనం ప్రియారిటైజ్ చేసుకోవచ్చు. హీ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సో దాట్ వాజ్ మై ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూసుకుందాం, ఎందుకు దేవాది దేవుని మనం స్తుతించాలా, ఎందుకు ఆయన మనం స్తుతించాలా. ఎందుకు అంటే దేవాది దేవుడు అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. లోకపరంగా మనం చాలామంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము. రాజకీయ నాయకుల్ని చూస్తాము, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని చూస్తాము, బలాతిశయంలో ఉన్న వారిని చూస్తాము, లేకపోతే వాళ్ళ దైనందిన జీవితాల్లో మంచి పాత్రను పోషించే వ్యక్తులను మనం చూస్తూ వస్తాము. కొంతమంది వ్యక్తులను చూస్తే మనం పట్టించుకోము అంతగా, కానీ కొంతమంది వ్యక్తులను చూస్తే మనం కొంచెం మాట్లాడతాము, లేకపోతే వారు చెప్పింది చేయడానికి ప్రయత్నిస్తాము. ఎందుకని? వారి మీద మనకు కలిగే మర్యాద. ఎందుకంటే వారు అన్ని విషయాల్లోనూ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. అనగా మంచితనం కావచ్చు, లేకపోతే మాటకారితనం కావచ్చు, లేకపోతే వాళ్ళ కొన్ని మంచి లక్షణాలు కావచ్చు. ఏమైనా కూడా వారి మీద మనం ఏమై ఉన్నాము, మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాము. కాబట్టే వాళ్ళు చెప్పగానే మనం చేయడానికి రెస్పాండ్ అవుతాము. Here also like that. He is having the command over the entire universe.
ఎంటైర్ యూనివర్స్ మీద ఆయన ఏమి కలిగి ఉన్నాడు? ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మాట మనం వినాలా, ఆయనకు మొదటి ప్రియారిటీ అనేది మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు ప్రియారిటైజ్ దట్ పర్సన్. ప్రతి విషయంలోనూ. సో ఇక్కడ మనిషి యొక్క గొప్పతనం కాదు కానీ, మన బలాతిశయములు కాదు కానీ, మన అందచందాలు కాదు కానీ, మన మాటకారితనము కాదు కానీ, మన ఉద్యోగాలు కాదు కానీ, మన కులాలు కాదు కానీ, మన రంగు కాదు కానీ, మన రుచి కాదు కానీ, లేకపోతే మనకు సంబంధించిన సమస్త ఈవులు కాదు కానీ, కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆజ్ఞ లేనిదే మన జీవితంలో మనం దేనికి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, లేక వెనక్కు వెళ్ళలేము. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, నా జీవితంలో ఎందుకు ఈ విషయం ఇట్లా జరిగింది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది కదా, వేరేది ఏదైనా జరిగి ఉండాల్సింది అని మనం అనుకుంటాము. కానీ అది అనుకోవడానికి మన చేతుల్లో లేదు, ఎందుకంటే అది దేవాది దేవుని చేతిలో ఉంది. హీ డిడ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. మంచి జరిగితే అది మన మహోన్నత్యం అనుకుంటాము, చెడు జరిగితే అది దేవుడు మన మీద కోపం కలిగి ఉన్నాడు అనుకుంటాము. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మంచి జరిగినా మన చేతుల్లోనే ఉంది, చెడు జరిగినా మన చేతుల్లోనే ఉంది. అది మనం చేసిన కార్యములను బట్టి, మనము చేసిన తప్పిదములను బట్టి మాత్రమే మనం ఈ లోకంలో మంచి అయినా చెడైనా అనుభవిస్తాము అనే విషయాన్ని మనం గమనించాలి ఈ మధ్యాహ్న కాల సమయం. సో ప్రియారిటీ ఈజ్ మై థీమ్. ఇవాళ ప్రియారిటీ అనేది నా యొక్క అంశము కాబట్టి దాని మీదే కొన్ని వాక్యాలను నేను మీకు బోధించాలని ఆశపడుచు ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని అంశాలను మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. మొదటిగా, వాట్ ఈజ్ అవర్ ప్రియారిటీ? సో వాట్ ఈజ్ అవర్ ప్రియారిటీ అంటే ఏంటి అంటే, వీ నీడ్ టు ఫైండ్ ద పర్సన్. మొదటిగా మనం దేవాది దేవుని ఏం చేయాలంటే కనుగొనాలి. ఏంటి కనుగొనాలి అంటే, వీ నీడ్ టు రియలైజ్ అబౌట్ హిమ్. వాట్ ఈజ్ ద రియలైజేషన్? సో మొదటిగా మనం ఆయన ఏం చేయాలంటే వెతకాలి. మన ఫస్ట్ ప్రియారిటీ దేవుడు అయితే గనక ఆ దేవాది దేవుని కోసం, ఆ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించడం కోసం మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే వెతకాలి. సహజంగా వెతకందే ఏదీ దొరకదు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కష్టే ఫలి అని చెప్పి. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, చాలా మంచి పొజిషన్స్లో ఉంటారు, వాళ్ళ కష్టం అనేది వర్ణనాతీతం అనమాట. వారి కుటుంబం కోసం రేయి పగలు కష్టపడుతూ ఉంటారు. అంటే ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఆ నలుగురిని కూర్చోబెట్టి ఆ ఒక్క వ్యక్తి తన ఆలోచిస్తూ తనదైన శైలిలో ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తండ్రులు ఉన్నారు, తమ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతారు. అవునా? ఇప్పుడు మన ఫాదర్స్ ఉన్నారు, లేక 4 fathers ఉన్నారు. వాళ్ళు మనకులాగా ఈరోజు డ్రెస్ చేసుకోగలిగారా? మనకులాగా చదువుకోగలిగారా? లేదు. బట్ మనం చదువుకుంటున్నామంటే దే బ్లెస్డ్, దే లవ్డ్ us. మనల్ని ప్రేమించి మనకు వాళ్ళు అవి అనుగ్రహించారు. ఈరోజు అవి మనం చేయగలుగుతున్నాము. అలాగే ప్రతి తండ్రి తమ బిడ్డలకు మంచి ఇవ్వాలనే కోరుకుంటారు. దేవాతి దేవుడు కూడా మంచివి ఇవ్వాలనే కోరుకుంటున్నారు. కానీ కోరుకుంటున్నది ఆయన, కానీ దానికి దగ్గరికి మనం ఏం చేయాలంటే వెళ్ళలేకపోతున్నాం. ఆయన కోరుకుంటున్నాడు మనకి ఇవ్వాలని, కానీ దాన్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. అంతే కదా? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, బాబు ఏదైనా అడిగాడు అనుకోండి, ఒక కొడుకో లేదా కూతురు ఏదైనా అడిగారు అనుకోండి, పిల్లల్ని ఏం చెప్తారు? నువ్వు ఇది చేస్తే నేను ఇది కొనిస్తాను. అవునా? ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మదర్ని సైకిల్ అడిగాడు, రేంజర్ సైకిల్. వాళ్ళ మదర్ అన్నారు 10th పాస్ అవ్వు జస్ట్ చాలు, నువ్వు 10 points కూడా అవసరం, పాస్ అవ్వు, ఐల్ గివ్ యూ. అంటే ఇట్స్ అ కండిషనల్ అనమాట. ఇది అయితే నేను నీకు ఇది ఇస్తాను. సో దేవుడు కూడా అదే రకంగా మనకేం చేస్తున్నాడంటే, హీ ఈజ్ పుట్టింగ్ అప్ అ రేస్. నువ్వు గనక ఇందులో చేస్తే, నాకు నచ్చిన పనులు ఇందులో చేస్తే ఐ విల్ గివ్ యూ. సో ఇవ్వాలి అంటే ముందు మనం ఆయన ఏం చేయాలంటే వెతకాలి. ఎందుకంటే హీఈస్ ద ఆల్ మైటీ. కమాన్, బాస్ దగ్గర అన్నీ ఉంటాయి. బాస్ మన చుట్టూరు తిరుగుతాడా? మనం బాస్ దగ్గర తిరగాల. ఒక ఉద్యోగిమి మనం బాస్ చుట్టూరు తిరుగుతామా? బాస్ మన చుట్టూరు తిరుగుతాడా? అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు, మనమే వెళ్ళాలి. మనం ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా కూడా ఫస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? ఆఫీస్లో బాస్కి ఇవ్వాలి. బాస్కి ఇస్తేనే మనం మన సీట్లో పదిలంగా కూర్చోగలుగుతాం. అవునా? ఇక్కడ కూడా అంతే. ఆయన అన్ని, హీఈస్ ఎవ్రీ పర్సన్, హీఈస్ హ్యావింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ హిస్ హ్యాండ్. హీఈస్ ఆల్ మైటీ, హీఈస్ ఎవ్రీవేర్, హీఈస్ ఆమ్ని ప్రెజెంట్, హీఈస్ ఆమ్ని పొటెంట్. ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి. ధన సంపదలు ఉన్నాయి, దీర్ఘాయువు ఉంది, కావాల్సిన విషయాలు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ఆయన దగ్గరికి? మనం వెళ్ళాలి. అవునా కాదా? ఆయన చేయి ఎక్కడుంది? ఇప్పుడు పైన ఉంది. పైన ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఏమి వెళ్ళాలి? మనం వెళ్ళాలి. మన గురించి కిందకి రాదు. అఫ్ కోర్స్ ఆయన అది కూడా చేశారు, చేసి చూపించారు. మన కొరకు గొల్గోతాలో తన ప్రాణాన్ని అర్పించారు కూడా దేవుడు. ఆయన కూడా మనకి కన్నులు తెరవట్లేదు. రండి 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 అని దేవుడు పిలుస్తున్నా కూడా మన చెవులు ఏం చేస్తున్నాయంట? మూతపడిపోతున్నాయి. మన కళ్ళు
గుడ్డితనం కలిగి దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాయి. ఆనాడు బిలాము ఎట్లా తన కండ్లు గుడ్డితనం కలిగి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడో మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు సమాజంలో. క్రైస్తవులుగా పెట్టుకుంటున్న మనము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మనము మన దైనందిన జీవితాల్లో ఎటువంటి జీవితాలు జీవిస్తున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందామా? ఆరాధనకు వెళ్ళగలుగుతున్నామా? సరైన సమయంలో దేవునికి ప్రధాన స్థానం ఇవ్వగలుగుతున్నామా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎవరినన్నా నేను నొప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి, బట్ నేను చాలా చోట్ల చూశాను, నేను లేకపోతే ఆ పని జరగదు, నేను పాడకపోతే అక్కడ జనాలు రారు, నేను పాడితే అది, నేను ఉంటే ఇది, నేను అక్కడ ఉంటే ఇది, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది జరిగింది. సో హియర్ వీఆర్ సెల్ఫ్ సెంటరింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. మనము మనల్ని సెంటర్ చేసుకుంటున్నాం, సెల్ఫ్ సెంటర్. వీఆర్ ఎలివేటింగ్ అస్, బట్ వీఆర్ సపోజ్ టు ఎలివేట్ ద ఆల్ మైటీ. నాట్ యూ, నాట్ మీ, నాట్ వి. ఇక్కడ మనము గమనించాలా, దేవాతి దేవునికి మహిమ కలగాల మొదటిగా, మనకి కాదు. మనం ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మొదటిగా మనం దేవాతి దేవుని వెతకాల. వీ హ్యావ్ టు సీక్. దీని గురించి మత్తయికి రాసిన శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఇలాగన ఉంది. దయచేసి చూద్దాం రండి. మత్తయికి రాసిన శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సో హియర్ ఆల్సో దెర్ ఇస్ అ కండిషనల్. గాడ్ హ్యాస్ పుట్ అప్ సమ్ కండిషన్. ఏంటి దేవుడు పెట్టింది ఇక్కడ? దెర్ ఇస్ అ కండిషన్ ఫర్ వీ హ్యావ్ టు సీక్, బట్ దెర్ ఇస్ ఎ కండిషన్. ఏంటి? వాట్ ఈస్ అ కండిషన్? వీ హ్యావ్ టు సీక్. మనం చూడాలి, వెతకాలి దేవుని కోసం. వీ హ్యావ్ టు సీక్ 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 సీక్. ఎప్పుడైతే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? రాజ్యం అంటే ఒక ప్యాలెస్ ఉంటుందా? లేకపోతే ఏమైనా రంగురంగుల ఇంటీరియర్ డెకరేషన్స్ కలిగి ఒక పెద్ద విలాసమైన ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుందా? లగ్జూరియస్ ప్యాలెస్ కాదు. రాజ్యం అంటే ఏంటి అంటే దేవుని యొక్క సమూహము. దేవుని యొక్క సమూహము అంటే ఎక్కడైతే దేవుని స్తుతించబడతాడో, ఎక్కడైతే దేవుని బిడ్డలు ఆయన కొరకు నమ్మకమైన జీవితాలు జీవిస్తున్నారో, ఎక్కడైతే దేవుని బిడ్డలు యథార్థమైన జీవితాలు జీవిస్తున్నారో, ఆ రాజ్యాన్ని మొదటగా మనం ఏం చేయాలంట? వెతకాలంట. దేవుని యొక్క రెండవదిగా ఏంటి? రాజ్యమును నీతిని మొదట వెతకుడి. నీతిని అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? యథార్థత, ఆధ్యాత్మికమైన జీవితాలు, దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించే వ్యక్తులతో మనం ఏం చేయాలంటే సాంగత్యం చేయాలంట. దాని అర్థము మిగిలిన వారందరినీ పక్కన పెట్టేసేసి వాళ్ళని అసలు పట్టించుకోవద్దని నేను అనట్లేదు. వీ హ్యావ్ టు బీ దేర్, బట్ వీ షుడ్ హ్యావ్ అవర్ లిమిట్స్ ఓవర్ దేర్. నలుగురితో కలిసిపోతున్నామో మనం జాగ్రత్త. చాలామంది కొలీగ్స్ ఉంటారు, క్రిస్టియన్ కొలీగ్స్. దే ఆర్ వెరీ గుడ్ అట్ దేర్ రిలీజియస్ లైఫ్. చాలా మంచి సింగింగ్ చేస్తారు, మంచి పాటలు పాడతారు. బట్ సమయం వచ్చేసరికి వారు బార్కి వెళ్ళిపోతారు, వాళ్ళతో మూవీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళతో అన్యాక్రాంతమైన పనులన్నీ చేసేస్తూ ఉంటారు. ఏది మన నీతి అక్కడ? ఏది మన రాజ్యము? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, దేవుడు మనలను పిలిచి పక్కన పెట్టాడు కదా, సపరేట్ చేశాడు కదా, అది హీజ్ సపరేటెడ్ అస్. బట్ వెళ్ళి మనం వాళ్ళలో కలిసిపోవడం వలన మనకేం దొరుకుతుంది? వాటి వలన మనం ఏమి పొందుకోగలుగుతున్నాము? వాటి వలన ఆలోచించాలి. మధ్యాహ్న కాల సమయంలో మొదటిగా దేవాతి దేవుడు మనలను వెతకమంటున్నాడు. దేవాతి దేవుడు మనలను వెతకమంటున్నాడు. ఏమి వెతకమంటున్నాడు? తన రాజ్యమును, తన నీతిని వెతకమంటున్నాడు. అంటే ఎక్కడైతే దేవుని యొక్క పిల్లలు ఉంటారో ఆ యొక్క పిల్లలు ఉన్న దాన్నే రాజ్యము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే యథార్థమైన పిల్లలమ్మ, పిచాచులు కాదు. ఈ రోజుల్లో పాస్టర్స్ కానీ, కొంతమంది క్రిస్టియన్ పీపుల్ కానీ దేవుని పేరు పెట్టుకొని అన్యుల కన్నా ఘోరమైన జీవితాలు జీవిస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎంత పతనాలు అయిపోతున్నాయో, వాళ్ళు ఎంత పెద్ద కేకలు వేసి ఎంతెంత అల్లరైపోతున్నారో రోడ్ల మీద మనం చూస్తూ వచ్చాం. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారు నా పిల్లలు కాదు అంటున్నారు. ఎవరైతే తాము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ దేవుని కొరకు యథార్థంగా జీవించారో వారే నా పిల్లలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ క్రైస్తవులు మొదటిగా ఆయనను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును వెతకాలంట. వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏంటి అవన్నీ అంటే ఇట్ క్యాన్ బి ద ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అండ్ ఇట్ క్యాన్ బి ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మీయ మరియు శారీరక ఆశీర్వాదాలు అనమాట. ఇవన్నీ మనకి లభిస్తాయంట. మొదటిగా మనం దేవుని యొక్క రాజ్యమును అట్లాగే దేవుని యొక్క పనిని గనక వెతికితే తప్పక మనకేం లభిస్తాయంట? ఆయన యొక్క ఆత్మీయ సారమైన బ్లెస్సింగ్స్ అనగా ఆశీర్వాదాలు, అలాగే శారీరకమైన ఆశీర్వాదాలు మనకి లభిస్తాయంట. వాట్ ఏ గ్రేట్ 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 గాడ్ వి ఆర్ హ్యావింగ్. ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు ఇక్కడ. ఆత్మీయతతో పాటు శారీరకతను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి విషయాన్ని దేవాతి దేవుడు స్పష్టం చేస్తున్నాడు మనకి.
ఎంత గొప్ప దేవుడమ్మా. మొదటిగా మనమంట ఆయన యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతికితే తర్వాత ఆయన మనకి ఇవ్వాల్సిన ఈవులన్నీ ఇస్తాడంట. ఇప్పుడు అర్థమవుతుందా? మనము వెళ్ళటమే రెండో దానికి వెళ్ళిపోతాం. ప్రభువా నాకు అవి ఇవ్వు, ప్రభువా నాకు ఇవి ఇవ్వు, ప్రభువా నాకు అవి లేవు, ప్రభువా నాకు ఇవి లేవు, ప్రభువా అవి లేవు, నాకు ఎంత పెద్ద లిస్టు కావాలి ప్రభువా అని చెప్పి ఎప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అడుగుతూ 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 ఉంటాము. కానీ మొదట మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని చాలామంది మనం మర్చిపోతున్నాం. దాట్స్ వై గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ టుడే we are supposed to live the life which pleases the God. అర్థమవుతుందా? దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మొదటగా మనం ఏం చేయాలి? నడవాలి, జీవించాలి. అప్పుడే ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రక్రియలో ఉత్తీర్ణమయ్యి ముందుకు వెళ్తామో అప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే మనలను జ్ఞాపకం చేసుకొని మనకి ఇవ్వాల్సిన ఈవులు ఇస్తాడు. మొదటిగా మనం ఆయన రాజ్యాన్ని అట్లాగే ఆయన యొక్క నీతిని వెతకాలి. రెండవదిగా ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. వీ హ్యావ్ టు ఫాలో జీసస్. మనం దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి అంటే ఇప్పుడు లోకంలో చాలామంది పీపుల్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, ఫిలిం స్టార్స్ ఉంటారు, లేకపోతే పాలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ పీపుల్ ఉంటారు. కొంతమంది పీపుల్ విచ్ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫేమ్ ఇన్ ద సొసైటీ. సో వారిని జనాలు వెంబడిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారనుక కాదు, వాళ్ళు చేసే పనులను వీళ్ళు వెంబడిస్తూ ఉంటారు. ట్రెండ్ అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అపీరెన్స్ టైప్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ మాట తీరు కానీ, లేకపోతే వాళ్ళు పెట్టే ఫోటో స్టిల్స్ కానీ, ఎవ్రీథింగ్ దే పీపుల్ విల్ బీ ఫాలోయింగ్. అది వెంబడిస్తారు. లోకంలో ఉన్న ప్రతిదాన్ని వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. వెంబడించడం అంటే దేవునికి ఇష్టానుసారమైన పనులను మనం ఏం చేయాలంటే చేస్తూ ఉండాలంట. ఆయనకి ఇష్టానుసారమైన కార్యములను మనం ఎప్పుడు మన జీవితంలో జరిగించుతూ ఉండాలంట, సఫలీకృతం చేస్తూ ఉండాలంట. ఆయనకి ఏవైతే ఇష్టమో ఆ పనులని మనం ఏం చేయాలి? సఫలీకృతం చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 38 నుంచి 39వ వచనంలో ఈలాగున సెలవిచ్చి ఉంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 38 నుంచి 39వ వచనం వరకు ఇలాగన ఉంది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. సో చూడండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. సో ఇక్కడ ఏంటంటే నామకహాగా జీవించే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అల్లరి చేయు పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సహజంగా కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు భక్తిని వదలరు, లోకాన్ని వదలరు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు ఏదైనా ఒక విషయం మాత్రమే నీలో ఉండాలి. అయితే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో కనుక ఉంటే నా నోటి నుంచి ఏం వేయబడుతుంది? ఉమ్మి వేయబడుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ దేవాతి దేవుడు ఏమంటున్నాడు అంటే వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ అనేది దేవుడు ఇక్కడ మనకు పెట్టిన క్వశ్చన్. అయితే ఆ ప్రియారిటీలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది దేవుడు ఇక్కడ రెండవదిగా మనకి తెలియచేస్తున్నాడు. అంటే మొదటి విషయం మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఎవరైతే సిలువను ఎత్తుకుని అంటే దేవుడిని నేను నమ్ముతున్నాను, దేవాతి దేవుడు నాకు కావాలి, దేవాతి దేవుడిని నేను అనుసరిస్తున్నాను, ఆయన్ని నేను నమ్ముతున్నాను, ఆయన నేను విశ్వసిస్తున్నాను, ఆయన్ని నేను కొనియాడతాను అని చెప్పి దేవుణ్ణి ఎత్తుకొని అట్లాగే లోకంలో పాటుపడుతూ ఉంటారో వారు ఎంత మాత్రమూ నా పాత్రులు కానే కారు. కానీ ఎవరు నా పాత్రులు అంటే తన ప్రాణంను దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. అంటే ఏంటి ఇక్కడ? తమ ప్రాణమును దక్కించుకొనివాడేంటి, దాన్ని పోగొట్టుకొనివాడేంటి, దాన్ని దక్కించుకొనివాడేంటి అంటే సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తూ లోకంలో ఉండేవాడి కన్నా ఎవరైతే తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నమ్మకంగా ఆ ప్రాణాన్ని కోల్పోయిన వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఏంటది అంటే సిలువ. సిలువ అంటే ఏంటి? ద హోలీ ల్యాండ్ విచ్ ఈజ్ ఇన్ ద హెవెన్. ఆ నిత్య జీవాన్ని పొందుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఇక్కడ మనకి ఏమి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడంటే దేవుణ్ణి మనం వెంబడించాలి. రెండవదిగా మొదటిగా దేవుని యొక్క రాజ్యం కొరకు మనం వెతకాలంట, ప్రియారిటైజ్. ఎవరైతే దేవుని ప్రియారిటీగా పెట్టుకున్నారో వాళ్ళు ఫస్ట్గా చేయవలసిన థింగ్ ఏంటి అంటే దేవుని కొరకు వెతకాలి మనం. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ గాడ్, సీక్. వీ హ్యావ్ టు సీక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద గాడ్. వీ హ్యావ్ టు సీక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫ్రమ్ ద గాడ్. ఓకే, రెండవదిగా ఏంటి అంటే దేవుణ్ణి మనం వెంబడించాలి.
అంటే లోకంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుడు మాకు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు అని అంటారు. కానీ వారు టైం వచ్చేసరికి దేవుణ్ణి ఏం చేయరంట, వెంబడించారంట. దేవుణ్ణి వాళ్ళు పట్టించుకోరంట. అంటే లోకం కొరకు దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన పెడుతూ 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 వస్తారు. కానీ దేవాతి దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు అంటే, ఇక్కడ తన ప్రాణమును సహితం లెక్క చేయకుండా దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు నిజమైన నా కుమారులు లేక కుమార్తెలు. వారు ఏం దక్కించుకుంటారు, రాజ్యంను స్వతంత్రించుకుంటారు. ఇది దేవుడు రెండవదిగా మనకు చెప్పిన మాట. మూడవదిగా చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద థింగ్ వీఆర్ సపోజ్ టు డూ. మొదటిగా మనం దేవుని కోసం వెతుకుతున్నాము, రెండవదిగా ఆయన వెంబడిస్తున్నాము. వెంబడించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మత్తయికి రాసిన శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు ఇలాగనే సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఏమని సెలవిస్తుంది అంటే, మత్తయికి రాసిన శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనని ఉన్నది ఏ కాక ఇది ముఖ్యమైనదనియు మొదటిదైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలననియు రెండవ ఆజ్ఞ అయినను దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం వంటివి, ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఏం చేయాలి అని చెప్పాడంటే, మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఒక ఫోటో వాల్కి హ్యాంగ్ చేసేసి దానికి ఒక దండేసి ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ అని చెప్పి పాటలు పాడితే సరిపోతుందా? కాదు. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ గాడ్, ఐ లవ్ యూ లార్డ్, ఓ మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యూ హ్యాపీ ఫీలింగ్ అని అంటే సరిపోతుందా? లేదు. హౌ కెన్ వి లవ్ గాడ్? దేవుణ్ణి ఎలా ప్రేమించగలం మనము? నార్మల్గా ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే ఆ మనిషికి మనం ఏం చేయాలి, గిఫ్ట్స్ ఇస్తాము. గిఫ్ట్స్ ఇస్తే ఇట్ షోస్ దట్ వీ ఆర్ లవింగ్ దట్ పర్టికులర్ పర్సన్. అతన్ని లవ్ చేస్తున్నామని అది సంకేతంగా లేకపోతే ఇండికేషన్గా ఉంటుంది. మరి దేవాతి దేవుని లవ్ చేయడం అంటే ఏంటి అంటే, ఇక్కడ కూడా మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే మన హృదయాన్ని ఇవ్వాలి. దేవుడు బంగారాన్ని అడగలేదు, ధనాన్ని అడగలేదు, ధన కార్యాలు అడగలేదు, ధాన్యాలు అడగలేదు, లేకపోతే దప్పనాలు అడగలేదు, లేకపోతే గొంతెమ్మ కోరికలు అడగలేదు. దేవుడు ఏం అడిగాడు అంటే మన యొక్క హృదయాన్ని. సో ఈ హార్ట్ని అడిగాడు. అవును, ఒక ప్రియుడు ప్రియురాలను ఏమడుగుతాడు, హార్టే అడుగుతాడు. అట్లా ఒక ప్రియుడు ప్రియురాలను ఏమడుగుతాడు, హార్టే అడుగుతుంది. హార్టే అడుగుతుంది. అలాగే దేవుడు కూడా హృదయాన్ని అడిగాడు. నార్మల్గా అడిగే ప్రియుని యొక్క గుండెలో ఏముండొచ్చు, పాటలు ఉండొచ్చు, కుళ్ళు ఉండొచ్చు, కుతంత్రం ఉండొచ్చు, లోక సంబంధమైన విషయాలన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు అడిగే ఈ గుండెలో అంట ఏముండాలంట, అందులో నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవునికి ఇష్టమైన అతి పరిశుద్ధమైన కార్యములన్నీ అందులో ఉండాలంట. జాగ్రత్త సుమ, లోక సంబంధమైన గుండెను కాదు దేవుడు అడిగేది. లోక సంబంధమైన గుండెను చంపి నీవు దేవునిలో తిరిగి పుట్టాలా. దేని ద్వారా? బాప్తిస్వం ద్వారా పుట్టి దాంట్లో నుంచి నువ్వేం చేయాలి అంటే, ఏం చేయాలి, దేవుని కొరకు నువ్వు అర్పితమైన బలిని అర్పించాలి. అంటే పొట్టేలను తీసుకొచ్చి దేవుడు అర్పించమంటున్నాడా? కాదు. పామురాలను తీసుకొచ్చి దేవుడు అర్పించమంటున్నాడా? కాదు. ఏం అడుగుతున్నాడు అంటే, ఆ హృదయాన్ని యూ హ్యావ్ టు క్లీన్ కంప్లీట్లీ. దాన్ని నువ్వేం చేయాలంటే శుద్ధపరచాలి. కంప్లీట్గా నువ్వు శుద్ధపరచాలి అంటే పరిశుభ్రం చేయాలి, బాగా పరిశుభ్రం చేయాలి. లోకపరంగా మనం పరిశుభ్రం చేయాలంటే హార్పిక్ వాడండి, ఫినాయిల్ వాడండి అంటారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిశుద్ధత కాదు. నీ మనసులో ఉన్న కుళ్ళంతా పోవాలి బయటికి. అంటే నీలో దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ వ్యతిరేకమైన కార్యములన్నీ, అంటే ద 7 types of sins, ఓకేనా? కామకత్వము, అసూయ, ద్వేషము, కుళ్ళు, పగ, కుతంత్రము, మనుషులంటే ఓర్వనితనము, అబద్ధములు, వ్యభిచారము, చాలా జోదము, రకరకాల పాపాలు ఉంటాయి కదా. ఆ పాపపు విషయాలన్నిట్లో నువ్వేం చేయాలంటే తిరిగి జయించాలా, దేవుని జయించాలా. నీవు లోకపరంగా మరణించి దేవుని యందు నీవు జన్మించితే అప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క హృదయాన్ని కన్సిడర్ చేస్తాడంట. అప్పుడు దేవుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు లేక మనము దేవుని ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడంట. ఇవన్నీ మనం చేయకోకుండా ఉండాల్సిన చెత్తంతా లోపల పెట్టుకొని ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుని వాల్కి దానికి రోజు ఒక దండేసి అగరబత్తులు వెలిగించి వెళ్ళే ముందు ఒక ఇలా అనుకుని వచ్చే ముందు ఇలా అనుకుంటే దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. కొంతమంది అనుకుంటూ ఉంటారు, భ్రమపడిపోతూ ఉంటారు, నేను దశం భాగం ఇస్తున్నాను కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని. తప్పు. నేను ఆరాధనకు వెళ్తున్నాను కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, శుద్ధ తప్పు.
నేను ఆరాధనలో పాల్గొంటున్నాను, అట్లాగే ప్రథమ ఫలాలు తీసుకెళ్ళిపోతున్నాను, నేను సంఘ పెద్దగా చలామణి అవుతున్నాను, దేవుని యొక్క కార్యములు అన్నీ చేసేస్తున్నాను, సేవ అంతా చేసేస్తున్నాను, మంచిదే. అది కూడా శుద్ధ తప్పు. దేవుడు ఇది కాదు కన్సిడర్ చేసేది. ముందు మారాల్సింది మన హృదయం. ఆ హృదయంలో ఉన్న రోగము, రుగ్మత మొత్తము పోయి హిమము కన్నా తెల్లగా మారినప్పుడు అప్పుడు నీ హృదయాన్ని దేవుడు తీసుకుంటాడు. ఓకే మై చైల్డ్, ఐ లవ్ యూ టూ. ఎస్, ఐమ్ యాక్సెప్టింగ్ యువర్ ప్రపోజల్. లోకపరంగా ప్రపోజల్ చేయడానికి చాలామంది తంటాలు పడుతూ ఉంటారు, ప్రేయసులు లేకపోతే ప్రియుళ్ళు. సో చాలా స్టంట్స్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ ద అదర్ పర్సన్. బట్ ఇక్కడ దేవుని కూడా మనం ప్లీజ్ చేయాలంటే చాలా చేయాలి. ఏం చేయాలి అంటే అందులో దేవుడు లోకపరమైన చెత్తను కోరుకోవట్లేదు, లోకపరమైన వేషాలను దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఇందులో ఏముండాలి అంటే దేవునికి నమ్మకమైన జీవితం కావాలి, మెత్తటి మాంసం కావాలి. అందులో కుళ్ళు ఉండకూడదు, కుతంత్రం ఉండకూడదు, యథార్థత మరియు నీతి ఉండాలి. అటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట, కోరుకుంటాడంట. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు మన లవ్ ప్రపోజల్ని. తర్వాత లవ్ ప్రపోజల్ చేసిన తర్వాత కూడా గాడ్ హ్యాస్ పుట్ అప్ సమ్ కండిషన్. ఏంటా కండిషన్ అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలంట, ప్రేమించాలి. సో కొంతమందిని కనుక మనం కదిపితే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు అంటే మై గుడ్నెస్, వాళ్ళు మౌంటైన్స్ కన్నా ఎక్కువ, వ్యాలీస్ కన్నా లోతుగా చెప్తారు వాళ్ళ గురించి. వీ హ్యావ్ టు లిజన్. అంతే. మనకు చెవులు పెట్టుకుని వింటే కనుక లిటరల్గా వాళ్ళు చాలా 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 చెప్తారు. నేను అనంత ప్రేమించుకుంటాను, నేను ఇలా, నేను చాలా, నేను అలా, నేను ఇలా ఇలా అని చెప్తారు. అవునా? అదే గనక ఇఫ్ వి పుట్ ద సేమ్ థింగ్ విత్ అవర్ నైబర్స్, నీ పొరుగువారిని ఎలా ప్రేమిస్తున్నావమ్మా, నీ పొరుగువారిని ఎట్లా ప్రేమిస్తున్నావయ్యా అని కనుక మనం అడిగితే zip up, that's it. Oh my pastor, please don't ask about that guy, he's so irritational, he's so unconditional, I don't want to talk about that guy. నేను అతని గురించి మాట్లాడదలుచుకోలేదు, అతను చాలా నాకు హృదయవేదన నింపాడు, ఓ మై గాడ్, హీస్ సచ్ ఏ నాస్టీ నైబర్ ఇన్ మై లైఫ్, అట్లా చెప్తారు కొంతమంది. బట్ అట్లాంటి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలంట, ప్రేమించాలంట. వాట్ అన్కండిషనల్ లవ్ విచ్ వాజ్ షోన్ బై గాడ్. మై గుడ్నెస్, మనుషులు అయినా మనం ఇది చేయగలుగుతాం నిజంగా. మనకు పగ చేసిన వాళ్ళకి, మనకి కోపం చూపించిన వాళ్ళకి, మన మీద నిందలు వేసిన వాళ్ళని, మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిన వారిని మనం ప్రేమించాలి అంటే వీ కెనాట్ డూ ఇట్ అప్. బట్ గాడ్ అంటున్నాడు యూ హ్యావ్ టు డూ ఇట్ అప్. గాడ్ చెప్తున్నారు యూ హ్యావ్ టు డూ ఇట్ అప్. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు ఏది ఏమైనా కూడా అది చేసి చూపించాలి. ఎందుకు అంటే ఇఫ్ యూ విన్ ఇన్ దిస్ బెట్ ఐ విల్ కన్సిడర్ యూ యాజ్ మై ట్రూ లవ్. నేను నిన్ను నా ప్రియాతి ప్రియమైన వధువు సంఘముగా నేనేం చేస్తాను, అంగీకరిస్తాను, లేక నిన్ను నేను తీసుకుంటాను. ఐ విల్ పిక్ అప్ యూ. నేను తీసుకుంటాను మ్యాన్, నేను నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాను. ఐ విల్ యాక్సెప్ట్ యూ ప్రపోజల్. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ దిస్. నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలి, ప్రేమించాలా. ఇదంతా ఏంటంట, శాస్త్రులకును కానీ ప్రవక్తలకును కానీ శాస్త్రం అంతటికి, ధర్మశాస్త్రం అంతటిలోనూ ఒక ఆజ్ఞగా దేవుడు ఇక్కడ గాయకొన్నాడు. దేవుడు ఇక్కడ ఆజ్ఞగా దాన్ని చెప్పాడు. ఒక గ్రేట్ 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 మౌల్డేషన్. నిజంగా ఇవాళ మనుషులు చూసినట్లయితే పక్కన వారితో ఎంత క్రోధంగా బిహేవ్ చేస్తున్నారండి, ఎంత పగలు మన ఇళ్ళ పక్కన వారితో. వాళ్ళు బాగుపడిపోతే మనకేంటండి. దేవుడు ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేస్తాడు. కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ. నీ పక్కవారిని చూసి నువ్వు ఏడిస్తే ఏంటి నీకు వచ్చేది? నేను ఇట్లా అంటున్నానని బాధపడకండి. చాలామంది పాస్టర్స్ కూడా పాస్టర్స్ని చూసి ఓర్చుకోలేని స్థితికి వచ్చేసారు ఈరోజు. వాళ్ళ మినిస్ట్రీ బాగుంటే గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ దెమ్, జస్ట్ ఫీల్ సో హ్యాపీ ఫర్ ద థింగ్ విచ్ గాడ్ ఈజ్ డూయింగ్ త్రూ దెమ్. వాళ్ళని దేవుడు చేసిన దానికి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వండి. మనం దేవుడు వాళ్ళ పట్ల చూపిస్తున్న కృపను బట్టి ఫీల్ అవ్వండి. ప్రభువా నన్ను కూడా అటువంటి వారి వల్లే చెయ్యని మనం అనుకోవాలి. కానీ వారిని చూసి మనం ఎప్పుడు కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్నుగానే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, వారిని వారిగానే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మన లెక్క మనం చెప్పుకోవాలి, వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకోవాలి. దెన్ వై ఆల్ దీస్ క్లాషెస్ బిట్వీన్ ద పీపుల్ అండ్ పాస్టర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ? ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. యూట్యూబ్ ఆన్ చేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇల్లంటే వెళ్ళి పిల్లంటే పిల్లి. మరి ఏంటి, ఏం వింటున్నారు? వాట్ యు ఆర్ జస్ట్ లర్నింగ్ అండ్ వాట్ యు ఆర్ జస్ట్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ ద బైబల్. వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్ అబౌట్ దట్. లవ్ యువర్ నైబర్ లైక్ యూ. నిన్ను ఎంత బాగా ప్రేమించుకుంటావో నీ నైబర్ని కూడా అంత బాగా ప్రేమించు. బట్ లిటరల్గా మనం చేసేది ఆపోజిట్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. లిటరల్గా మొదటిగా దేవుడిని మనం కనుక ప్రియారిటైజ్ చేసుకుంటే దేవుడు మొదటిగా మనం దేవుడిని ఏం చేయాలంటే వెతకాలి. రెండవదిగా ఆయన్ని వెంబడించాలి. మూడవదిగా మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు do certain things. We have to do certain things. What are those things? We have to love God first of all. ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో అంటారు కదా, అది. అంటే దాంట్లో ఉన్న చెత్త అంతా పెరిగి పాడేసేయండి. అందులో టిక్ టాక్ ఉండకూడదు, యూట్యూబ్ ఉండకూడదు, సినిమాలు ఉండకూడదు, చెదారం ఏమి ఉండకూడదు. టేక్ అవుట్ ఆల్ ద స్టఫ్, నెగటివ్ స్టఫ్ విచ్ ఈజ్ రియల్లీ హేటెడ్ బై గాడ్. జస్ట్ పుట్ ఆఫ్ ద స్టఫ్. కొంచెం మంచి మాటలు పెట్టండి అందులో.
మంచి మనసును పెట్టండి. కొంతమంది ఉంటారు బాబు, వాళ్ళకి నిజంగా నమస్కారం. నోరు తెరిస్తే సుప్రభాతంతో తెరుస్తారు పొద్దున్నే లెగ్గానే. అసలు అది వినడానికి ఎంత కంపరంగా ఉంటుందంటే అంత కంపరంగా ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. అంటే ఒకసారి కౌంట్ చేసుకోవాలి. మేబీ వాళ్ళు లిటరల్గా ఒక డేలో కౌంట్ చేసుకుంటే ఎన్ని వస్తాయో ఆ సుప్రభాతాలు. సంస్కృత పదాలు, అచ్చ సంస్కృత పదాలు, అచ్చ తెలుగు సంస్కృత భాషా వాహినీలు వారి నోట్లో నుంచి ధారాపాతమై వస్తూ ఉంటాయి. మరి వారు ఎట్లా మాట్లాడతారో అయితే నాకు అర్థం కాదు. కానీ లిటరలీ వీ హ్యావ్ టు జస్ట్ పుట్ అప్, ఒక కౌంట్ వేసుకోవాలి. మేబీ ఒక 1000 వస్తాయేమో రోజుకి. మేబీ నేను ఎక్కువ చెప్తున్నానేమో, 100, 200, 300 దట్ అప్ టు దెమ్. వీ హ్యావ్ టు చెక్అవుట్. మంచి మాటలు మాట్లాడాలి మన పొరుగువారితో. మనం పొరుగువారితో సహనము కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలా. సో దట్ వాస్ ద థింగ్ గాడ్ ఈస్ టీచింగ్ అస్. దేవుడు మనకి నేర్పిస్తుంది అది. తర్వాత ఈ 3వ కార్యక్రమం అయిపోయింది. ఏంటి? మనం దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలి. చేసిన తర్వాత ఏమి చేయాలి అంటే వీ హ్యావ్ టు లీన్ ఆన్ గాడ్. ఇంకొక విషయం చేయాలంట, దేవుని మీద ఆనుకోవాలంట. ఏంటి? ఎందుకు ఆనుకోవాలి? సహజంగా ఇప్పుడు నేనున్నాను, ఈ చైర్కి ఆనుకుంటున్నాను. ఎందుకని? ఇట్స్ సపోర్టింగ్ మీ. నాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి వెనకాల నేను ఇట్లా ఆనుకుని చెప్పగలుగుతున్నాను. అట్లాగే మనం బెంచెస్ మీద ఎందుకు కూర్చుంటాం? సపోర్ట్కి కూర్చుంటాం. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఆనుకుంటూ ఉంటాం. ఎవరి మీద? వ్యక్తుల మీద ఆనుకుంటాం. భార్య భర్త మీద, భర్త తన ఉద్యోగం మీద, అట్లాగే పిల్లలు తల్లిదండ్రుల మీద. అట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి అట్లా ఆనుకునేవి. అట్లాగే ఇక్కడ కూడా ఆనుకోవాలంట. ఏంటో చాలా స్ట్రేంజ్గా ఉంది. లెట్స్ గో ఆన్, జస్ట్ గెట్ ఆన్ టు ద పాయింట్. ఏంటో చూద్దాం రండి. సామెతలు 3వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. బైబిల్ గ్రంథం నుంచి సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో ఇట్లా ఉంది. ఈ రకంగా రాయబడి ఉన్నది. ఈ రకంగా ఏంటో చూద్దాం రండి. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ అతిక్రమములను సరళము చేయును. ఆయన నీ అతిక్రమములను సరళము చేయును. ఇక్కడ మనకు ఒక పాయింట్ కనిపిస్తుంది. మొదటిగా నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము అంటే వీ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ గాడ్. సో ఏంటి ట్రస్టింగ్ ఆన్ గాడ్ అంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి అంటే నేను దేవుని నమ్ముతున్నాను అని ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు దేవుని నమ్ముతున్నాను అంటే సరిపోదు. దేవుని నమ్ముతున్నాను అంటే యూ హ్యావ్ టు డూ ద థింగ్స్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. గాడ్స్ విల్ అంటే ఏంటి? దేవుడు చెప్పింది ఏంటి? దేవుడు ఏదో మనకి పైనుంచి చెప్పడు, ఆల్రెడీ చెప్పింది మనం చేయాలి. వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ సపోజ్ టు డూ? ఆయన అబద్ధం ఆడొద్దు అన్నాడా? ఓకే, లెట్స్ టేక్ లైస్ ఫ్రమ్ మై లైఫ్. అసలు అబద్ధం ఆడడం ఎందుకు? నిజం మాట్లాడితే ఎంత బాగుంటుంది. అబద్ధం చెప్పడం వల్ల ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, దాని నుంచి ఇంకొకటి. మన జీవితమే ఒక పెద్ద లయర్. వీ బికమ్ అ ఫాదర్ ఆఫ్ ద లయర్స్ అండ్ వీ విల్ బి గివింగ్ బర్త్ టు ద లయర్స్ జనరేషన్, ఆర్ లయర్స్ జనరేషన్. Let's honorably introduce our liars generation to this society. That was the thing we are facing right now in the society. What is this? దేవుడు అది కాదు అడుగుతుంది. మనలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తీసివేయాలి. అప్పుడే దేవునికి మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి అంగీకరించినట్టు. దేవుడు కోపం తీసుకోమన్నాడా? తీసేయండి మన నుంచి కోపం. అఫ్ కోర్స్ మనుషులుగా అది మనకి చాలా కష్టం, కానీ దేవుడు తలుచుకుంటే తప్పక దాన్ని తీసివేస్తాడు. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. సో మనలో ఉన్న వ్యతిరేకతనంతా తీసేస్తే అప్పుడు దేవుడిని మనం నమ్ముతున్నట్టు. అర్థమవుతుందా? అంటే ఒక విషయం ఉంది. తాగుడు తాగే వాళ్ళు ఉంటారు. జస్ట్ హూ ఈజ్ కంప్లీట్లీ అ డ్రంకర్డ్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఏంటి? తాగకపోతే మేము చచ్చిపోతామేమో, నాకు మైండ్ పిచ్చెక్కిపోతుందేమో అని అనిపిస్తుంది వాళ్ళకి ఒకరోజు తాగకపోతే. ఎందుకని? వాళ్ళు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోయారు. దే డిపెండెడ్ ఆన్ దట్ థింగ్. వాళ్ళు ఆనుకున్నారు దాన్ని లిటిల్గా. వాళ్ళ జీవితంలో ఒక సపోర్ట్ చేసుకున్నారు. అది లేకపోతే వాళ్ళ జీవితం గడవదనే భ్రమకు వాళ్ళు వచ్చారు. దేవుడు అనేది అదే. అసలు తీసివేయండి అట్లాంటివన్నీ. నేనున్నాను కదా, ఐ ఆమ్ హియర్ టు సాటిస్ఫై యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఐఎమ్ హియర్. మరి ఎందుకు మీరు అట్లాంటి విషయాల్లో, పాప విషయాల్లో ఎందుకు మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు? అది నాకు హేయమైనవి కదా. దేవుడు ఎప్పుడు చెప్పేది మంచే అండి. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది అంటున్నారు ఈ పాస్టర్ల వల్ల జనాలు పాడైపోతున్నారు అంటే, వన్ థింగ్, పాస్టర్లు ఏమన్నా తాగమని చెప్తున్నారా? వెళ్ళి సిగరెట్లు కాల్చండి, అమ్మాయిలతో షైనించండి, లేకపోతే అక్కడ లెటర్లు రాయండి, ఇక్కడ లెటర్లు రాయండి అని ఎవరన్నా చెప్తున్నారా? గుండె మీద చేసుకుని చెప్తున్నాను. నాకు తెలిసి ఏ దైవజనుడు అట్లాంటి మాటలు మాట్లాడరండి. అది మీరు చూసే ఆలోచనలో ఉంటుంది. ఎందుకు చెప్తారండి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మన జీవితాన్ని సరిచేసుకోమని చెప్తుంది. దేవుని దగ్గరికి వస్తే పాపాలన్నీ క్షమించబడతాయి, దేవుడు త్వరలో రానున్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవాతి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు బైబిల్ గ్రంథం ద్వారా. కానీ దాన్ని వేరువేరుగా వక్రీకరంగా రాసేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అది ఎంత మాత్రమూ సమంజసం కాదండి. ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ అదే ముందు మనలో ఉన్న
చెత్త తీసివేయాలి బయటికి. వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద డంప్ ఫ్రమ్ అస్. ఈ చెత్త అనే మాట నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మనుషుల జీవితాల్లో ఉండేది అదే ఎక్కువ చెత్త. మంచి కన్నా మనలో ఉండేది చెత్త ఎక్కువ. ద డంపింగ్. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యూ హ్యావ్ టు ట్రస్ట్ ద గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్న భయాన్ని తీసివేయాలి. ఓకే, రేపొద్దున నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లా బతకాలి అనే భయం ఉండకూడదు. ఓకే, మై గాడ్ ఈజ్ దేర్, మై ఫాదర్ ఈజ్ దేర్ టు సపోర్ట్ మీ. ఓ మై గాడ్. ఒక చిన్న బాబు, ఒక చిన్న పాప వాళ్ళ తండ్రి మీద ఎట్లా ట్రస్ట్ పెడతారు, నా తండ్రి నాకు అది ఇస్తాడు, నా తండ్రి నాకు ఇది ఇస్తాడని చెప్పి వాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారో, మనం కూడా అట్లా మన దేవుని మీద మనం ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి, ట్రస్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. అప్పుడే మనకేమవుతుంది అంటే మన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. హీ విల్ యాక్సెప్ట్ అవర్ హార్ట్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు. ఓకే, నువ్వు తప్పు చేసావా, తండ్రి తప్పు అయిపోయింది, దయచేసి క్షమించండి, మనిషిగా ఉన్నాను కాబట్టి నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చెయ్యను అంటేనే దానికి విలువ. ఒకవేళ కనుక చేసి క్షమించు తండ్రి, మళ్ళీ చేసి క్షమించు తండ్రి, మళ్ళీ చేసి క్షమించు తండ్రి, ఇదేమన్నా ఎవర్ సిన్ రిడెంప్షన్ అంటే ఎప్పుడు మనం పాపాలు చేసేయడం, దేవుని అడగటం, క్షమించమనటం, మళ్ళీ చేయడం ఏమైనా రిపీటింగ్, ఇది ఏమైనా రీసైక్లింగ్ రిడెంప్షన్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నాడా దేవుడు? ఒక వ్యక్తి అంట ఒక పవిత్రమైన నది ఉందంట. ఆ పవిత్రమైన నది దగ్గరికి వెళ్ళి ముక్కు మోసుకొని కొరుగుతూ ఉన్నాడంట. నాలాంటి ఒక ఎర్రిబాగులోడు వెళ్ళి అడిగాడంట, ఏంటి బాబు ఎందుకు అట్లా మునుగుతున్నావు అందులో అని అడిగితే, ఇది పవిత్ర జలము, ఇందులో దేవతల యొక్క ఆత్మ అనేది సంచరిస్తూ ఉంటుంది, కాబట్టి ఎవరైతే దీంట్లో మునుగుతారో వారికి ఏం జరుగుతుంది, పాప క్షమాపణ అనేది జరుగుతుంది. సరే అడిగాడంట. నేను అడిగాను ఏమని, అదే నాలాంటి ఒక వ్యక్తి అడిగాడు ఏమని అంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి పాపం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ మునిగితే నీ పాపం అనేది క్షమించబడుతుందా అంటే, అదే కదా మరి నేను చెప్పేది, అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పాడంట. అప్పుడు అన్నాడంట, నాలాంటి ఒక దోసకాయని తీసుకొచ్చి, చేదు దోసకాయని ముంచి లేపుతూ ఉన్నాడంట. ఏంటి బాబు ఎందుకు ఇక్కడ ముంచుతున్నామని అదే వ్యక్తి అడిగాడంట. ఆ రోజు అయిపోయింది, సెకండ్ డే వచ్చాడు స్నానానికి, మళ్ళీ పాపాలు చేసి ఉంటాడు అవన్నీ ఒప్పుకోవడానికి. ఈయన కూడా వచ్చి లేపుతూ ఉన్నాడంట. ఏంటి సారు ఇది ముంచుతున్నారు మీరు అని అడిగాడంట. అంటే మరి మీరు నిన్న పాపాలు పోతాయి అంటున్నారు కదా, ఇందులోనే చేదు పోతుందేమో అని అన్నాడంట. ఓ పిచ్చోడా, ఇందులో ఉన్న చేదు ఎక్కడ పోతుందా, దోసకాయలో ఉన్న చేదు అట్లాగే ఉంటుంది అంటే, అప్పుడు అన్నాడంట నాలాంటి వాడు, లేకపోతే ఈ వ్యక్తి, దోసకాయలో ఉన్న చేదునే పోగొట్టలేని శక్తి ఉన్న ఈ నీళ్ళకి మరి నీ పాపాన్ని పోగొట్టగలుగుతాయా అని అడిగాడంట. ఆలోచించదగిన విషయమే కదా. అంటే ఇక్కడ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలంటే మన మనసు నుంచి రావాలి. దేవుని మీద మనం పెట్టుకునే విషయాన్ని గురించి రావాలి, ఆయన మీద పెట్టుకునే ట్రస్ట్ అంటే ఆయన మీద పెట్టుకునే నమ్మిక నుంచి మనకి రావాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారము ఒప్పుకొనుము. అంటే ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు దేవునికి నిజమైన జీవితాన్ని జీవించాలి. అంటే అబద్ధం ఆడకూడదు, భయపడాలి. అంటే ఇక్కడ మనుషులు ఎవరు లేరు కదా నేను అబద్ధం ఆడొచ్చు, ఇక్కడ ఎవరు లేరు కదా నేను అబద్ధం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు అనే విషయం మనం చేసుకోకూడదు. ఓ మై గాడ్ ఈజ్ దేర్, ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి వ్యతిరేకమైనది, నేను నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు అడిగేది అదే కదా. దేవుడు మనల్ని నిజంగా జీవించమంటున్నాడు. అసలు మనిషి ఎలా జీవించాలో అలా జీవించమంటున్నాడు. కానీ మనమే మృగాల్లాగా జీవిస్తున్నాం ఈ సమాజంలో. దేవుడు కోరుకునేది అది కాదు కదా. ఇంకా ముందుకు పోయినట్లయితే అప్పుడు ఆయన నీ అతిక్రమములను సరళము చేయను. ఆయన మన అతిక్రమం ఏం చేస్తాడంటే సరళము చేస్తాడంటే హీ విల్ సెట్ రైట్ ఆల్ అవర్ సిన్స్. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అది నాలుగవదిగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఆనుకోమంటున్నాడు. యు ట్రస్ట్ మీ, యు లీన్ ఆన్ మీ, ఐ విల్ సపోర్ట్ యూ, ఐ విల్ సెట్ యువర్ లైఫ్. ఆమేన్. వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ తర్వాత కూడా మనం దేవునికి ఏం చేయాలి అంటే హీఈస్ ద అథారిటేటివ్ పర్సన్. ఎందుకు మనం దేవుని మీద ఆనుకోవాలి అంటే హీఈస్ ద అథారిటేటివ్ పర్సన్. ఎందుకు అథారిటేటివ్ పర్సన్ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనాల్లో కనుక ఎలా చూసుకున్నట్లయితే అక్కడ ఇలాగూ రాయబడినది, మరియు సమయమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకును శిరస్సుగా నియమించెను. ఆ సంఘమునకు ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది. సో చూడండి, ఎందుకు మనం దేవుని మీద ఆనుకోవాలి అంటే హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ఆల్ ద థింగ్స్. సో జనరల్లీ ఫాదర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ద అథారిటీ ఆన్ ద ఫ్యామిలీ, ఓవర్ ద ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ మీద ఎవరికి అథారిటీ ఉంటుంది, ఫాదర్కి ఉంటుంది, రైట్? అట్లాగే సంఘము మీద, ఈ ప్రపంచము మీద, ఈ విశ్వము మీద, ఈ సర్వ జీవకోటి మీద, ఈ సర్వ పంచభూతాలు అంటారు కదా, నీరు నిప్పు గాలి వాటర్ అన్నిటి మీద వాయువు ఎవరికి ఉన్నాయంట, గాడ్ ఈజ్ హ్యావింగ్ ద కమాండ్. వాట్ ఎ గ్రేట్ఫుల్ పవర్. దాట్స్ వై వీ హ్యావ్ టు బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
బౌ డౌన్ అంటే వెంటనే ఆయన ఫోటో పెట్టేసుకుని ప్రభువా నీకు వందనాలు, నీ కోసమే నేను జీవిస్తున్నాను ఆమెన్ అంటే సరిపోదు. వీ హ్యావ్ టు లిటరల్లీ బౌ ఫ్రమ్ హెడ్ టు టో. సర్వమైన శరీరమును మనం ఏం చేయాలంటే పాపం ఎక్కడ లేకుండా నడినెత్తిన నుంచి అరికాల వరకు మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటే వీ హ్యావ్ టు బౌ డౌన్ హోల్ హార్టెడ్లీ. అంటే కార్యాల్లో చూపించాలి, మాటల్లో కాదు, లిటరల్గా. అర్థమవుతుందా? ఎందుకో అంటే వీ హ్యావ్ టు హానర్ హిమ్. వీ హ్యావ్ టు హానర్ హిమ్. ఎందుకు దేవుడిని హానర్ చేయాలి అంటే దాని గురించి కూడా ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎందుకు చూసుకున్నాం కదా, ఎందుకు ఆయన మీద ఆనుకోవాలి అంటే ఇదంతా ఒకదానికి ఒక ఇంటర్ రిలేటెడ్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీక్ గాడ్. మాథ్యూ 6:33 ఎందుకు అంటే వీ హ్యావ్ టు ఫాలో హిమ్. మాథ్యూ 10:38-39. నెక్స్ట్, వాట్ ఈస్ ద థింగ్ వీఆర్ సపోజ్ టు డూ? వీ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్. ఆయన వెంబడించిన తర్వాత కొన్ని కార్యాలు చేయాలి. ఏంటి ఆ కార్యాలంటే మాథ్యూ 22:37-40. నెక్స్ట్, వై వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు ఇవన్నీ కార్యాలు చేయాలి అంటే, ఈ కార్యాలన్నీ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు లీన్ ఆన్ గాడ్. వాట్ ఈస్ దట్? ప్రోవర్బ్స్ 3:5-6. ఓకే, సామెతలు 3:5-6. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత ఎందుకు మనం ఈ కార్యాలు చేయాలి, ఎందుకు దేవుణ్ణే మనం ముందు మన జీవితంలో పెట్టుకుని కార్యాలు చేయాలి అంటే హీ ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ. వాట్ ఈస్ దట్? ఎఫెసియన్స్ 1:22-23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో ఆయన యొక్క ఆధిపత్యాన్ని గురించి మనం తెలుసుకున్నాము. అట్లాగే ఈ ఆధిపత్యం ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు హానర్ హిమ్. ప్రోవర్బ్స్ 3:9-10. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం, అట్లాగే 10వ వచనం. ఇక్కడ చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. ఆమేన్. ఇక్కడ మనం మొదటిగా దేవుణ్ణి మనం నమ్ముతున్నాము, దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము, ఆయన యందు మనం నమ్మిక కలిగి ఉన్నాము అనడానికి మొదటి విషయం మనం ఏం చేయాలి అంటే వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ వీఆర్ సపోజ్ టు టేక్ బ్యాక్, లైక్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ వీ ఆర్ హానరింగ్ గాడ్. అంటే మనం ఆ ప్రథమ ఫలాలను దేవునికి ఇవ్వాలా. ఇది తెలిసిందే. చాలామంది బయట వాళ్ళు అనుకుంటారు, తెలియని వాళ్ళు ప్రథమ ఫలాలు అంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు, అసలు లిటరల్గా ఎందుకు ఈ ప్రథమ ఫలాలని పెట్టారు అని అనుకుంటారు. చెప్పాలి అంటే ద చర్చ్ హ్యాస్ టు టేక్ కేర్ అబౌట్ ద పాస్టర్. ఓకే, ఎందుకంటే పాస్టర్ అనే వాళ్ళు తమ జీవితంలో ఉన్న వాటన్నిటిని వదులుకొని దేవుణ్ణి నమ్ముకొని వస్తారు కాబట్టి వాళ్ళను పోషించాల్సిన పరిస్థితి, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత అనేది చర్చ్ మీద ఉంటుంది. అది సంఘం అనేది చాలా తీవ్రంగా తెలుసుకోవాలి ఆ విషయాన్ని. చాలామంది 10వ భాగాన్ని దొంగలిస్తున్నారు. దేవుడు అదే చెప్తున్నాడు కదా, 10వ భాగాన్ని ఎందుకు ఇమ్మంటున్నాడు? దేవుడు తినడానిక కాదు, తన సేవకుడిని పోషించడానికి, తన సేవకుడు వెళ్ళే ప్రతి అవసరతలకి తీర్చడానికి దేవాతి దేవుడు ఆ 10వ భాగాన్ని ఇవ్వమంటున్నాడు. వాట్ ఈస్ ద 10th పార్ట్? 1000 రూపీస్కి 100 రూపీస్, 10,000 రూపీస్కి 1000 రూపీస్. ఇట్ హ్యాస్ టు బి గివెన్. అంతే, దేవుడు చెప్పాడు ఇక్కడ ఇవ్వమని. ప్రథమ ఫలాలు ఇవ్వాలి, అవి ఎవరైనా ఇవ్వాల్సిందే. దట్స్ ద థింగ్ విచ్ గాడ్ లైక్స్. అది దేవుడిని కనుక నీవు గణపరుస్తున్నావు అంటే అది దీని ద్వారానే, నీ కార్యముల ద్వారా మాత్రమే. నీ దైవజనుడు ప్రతి రూపాయి నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ మీరు అనుకోవచ్చు మా పాస్టర్ గారు ఏమైనా వృధా చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని మీకు ఏమైనా ఉండొచ్చు. కానీ దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దైవజనుడికి ఇచ్చిన ప్రతి రూపాయి నీ దైవజనుడు ఆ దేవాది దేవునికి లెక్క చెప్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది ముందే మీరు అనేసుకుని దశంభాగం ఇవ్వకుండా ఉండడం అనేది ఎంత మాత్రమూ సంభవం అనేది కాదు. మీరు ఎక్కడైతే రక్షించబడ్డారో తప్పక అక్కడ మీరు మీ ప్రథమ ఫలాలను ఇవ్వవలసిందే. యూ హ్యావ్ టు హానర్ ద గాడ్ బై గివింగ్ యువర్ ఫస్ట్ ఫ్రూట్స్. రిమెంబర్ దాట్. అప్పుడు మీరు గనక ఇచ్చి గనక నన్ను గణపరిస్తే, నా సేవకుడికి ఇస్తున్నారంటే మీరు నాకు ఇస్తున్నట్టే. ఇఫ్ యూ గివ్ టు మై సర్వెంట్ దెన్ వాట్ ఐ విల్ డూ. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను. అంటే నీ పక్కవారు కరువుతో బాధపడినా, లేకపోతే అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే నీ కొట్లను ధాన్యముతో నింపుతాడు. దాని అర్థం లిటరల్గా ధాన్యం నింపుతాడు అని కాదు. కానీ మనకేంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ starving, we don't have any problems, we don't have any scarcity of food or something else for the needs or financial needs or something else or earthly needs or physical needs. అర్థమవుతుందా? ప్రతి దాంట్లో మనకి ఎటువంటి కొరతలు ఉండకుండా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లాగే నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఇక్కడ గానుగల్లో కొత్త ద్రాక్షరసం వస్తుంది అన్నలా దేవుడు. గానుగుల్లో అంట ద్రాక్షరసము పైకి పొరులుతుందంట. ఇట్ ఫ్లోస్ అవుట్. పొరులు అంట ఫ్లోస్ అవుతుందని కూడా చెప్పలేం, ఇంకా మళ్ళీ పారుతుందంట, మళ్ళీ కిందకి పడిపోతూ ఉంటుంది. అంతే, అంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఆమేన్. నిజంగా కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థముగా ఆయన యొక్క దశమ భాగాన్ని కనుక మనం ఆయనకి ఇవ్వగలిగితే, ఆయన సేవకుని మనం గణపరచగలిగినట్లయితే, ఆయన సేవకుని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పక 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 దేవుడు ఏం చేస్తాడు అంటే మనకి దశమ భాగాలను ఇస్తాడు.
క్షమించాలి. దేవుడు మనకి అంతకంతకే ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి అంతకంతకే ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సారీ. మనకు అంతకంతకు ఆశీర్వాదాలు ఇస్తాడు. క్షమించాలి, ఇందాక దశమ భాగాలు అన్నాను. ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు మనకి. అది మనము దేవుణ్ణి గణపరచడం, అదే నిజమైన దేవుణ్ణి గణపరచడం. ఎందుకు దేవుణ్ణి గణపరచాలి అంటే హీఈస్ ఆల్ మైటీ. నువ్వు కనుక దేవుణ్ణి ఫస్ట్ ప్రియారిటీగా కనుక నీ జీవితంలో కనుక పెట్టుకున్నట్లయితే తప్పక 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 నువ్వేం చేయాలంటే ఆయన ప్రతి విషయంలో నువ్వేం చేయాలి, గణపరచాలి. ఆయన కొరకు నమ్మకమైన విశ్వాసిగా బ్రతకాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇవన్నీ కనుక మనం చేస్తే దేవాది దేవుడు మనకేం చేస్తాడు అంటే హీ విల్ బి గివింగ్ ఎటర్నిటీ యాజ్ అ రివార్డ్. మనకేం చేస్తాడంటే మన జీతానికి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే ఎటర్నిటీ, అండ్ ఆ ఎటర్నిటీని ఒక రివార్డ్గా ఇస్తున్నాడు. రండి చూద్దాము. మత్తయికి శుభవార్త, మత్తయికి రాసిన పత్రిక 13:44 నుంచి 46 వచనం వరకు ఇలాగున రాసి ఉన్నది. మత్తయికి రాసిన శుభవార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు ఇలాగున రాసి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడి ఉన్న ధనముతో పోలి ఉన్నది. ఇట్స్ వాజ్ ఎ ట్రెజర్ విచ్ వాజ్ హిడెన్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ అవర్ ఫీల్డ్. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. వాట్ ఎ గ్రేట్ కంపారిజన్ అండి. ఇక్కడ 2 కంపారిజన్స్ మనం చూస్తున్నాము. 2 కంపారిజన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోక రాజ్యం అంట ఎట్లాంటిది అంటే ఇట్ వాజ్ ఎ హిడెన్ ట్రెజర్. దాచి ఉంచబడిన ధనాగారంతో సమానం అంట. మొదటిగా పరలోక రాజ్యం అనేది అంటే అది ఎంత అమూల్యమైనదంటే అంత అమూల్యమైనది, దాచి ఉంచబడిన నిధి అనమాట. అంటే దేవుడు మన కొరకు మనలను ప్రేమించి ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా అనుసరించి తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని యథార్థంగా జీవిస్తారో వారి కొరకు దేవుడు దాచి ఉంచిన ధనమే మన యొక్క పరలోక రాజ్యము. అది యొక్క ధనాగారం. రెండవదిగా ఆ పరలోక రాజ్యం కొరకు అంట ఎంతైనా పెట్టొచ్చు అంట. అంటే ఇక్కడ చూడండి, ఒక మంచి ముత్యాల వ్యాపారి మంచి ముత్యమును గనక అతను కనుగొన్నట్లయితే ఆ ముత్యం కోసం ఏం చేస్తాడంట, ఎంతైనా ఖర్చు పెడతాడంట. తనకున్న దాన్ని మొత్తం ఇచ్చేసి ఏం చేస్తాడంట, దాన్ని ఖర్చు పెట్టి కొనుక్కుంటాడంట. ఎందుకని? ఇట్ ఈస్ సో ప్రెషియస్. అది చాలా అమూల్యమైనది కాబట్టి దాన్ని ఏం చేస్తాడు ఉన్నదంతా ఇచ్చేసి కొంటాడు. అంటే దట్ ఈస్ దట్ మచ్ ప్రెషియస్ అండ్ దట్ మచ్ వాల్యుబుల్. విలువైన వాటి కోసం చాలామంది చూస్తూ ఉంటాం, అవునా? ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు, కొన్ని కోట్లు విలువ చేసే వజ్రాలను కొనుక్కున్నారు, అవునా? చాలామంది పాటల్లో కొన్ని మొబైల్స్ కొంటారు, కొంతమంది ఫోన్స్, హౌసెస్, గార్మెంట్స్, షూస్, అవునా? కొంతమంది ఫిలిం స్టార్స్ వేసుకున్న షూస్ని కనుక లేకపోతే డ్రెస్సెస్ని కనుక వేలం పెడితే వాటిని కూడా చాలామంది ఆప్షన్లో చాలా మనీ చెల్లించుకుంటారు. ఎందుకని? దే ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫర్ దామ్. అవి విలువైనవని నేను చెప్పను, కానీ పరలోక రాజ్యం వాటికన్నా విలువైనదంట. అసలు అదే విలువైనది, నిజమైన విలువైనది. వాటినంట మనం డబ్బులు పెట్టి కొనవాలంట. దాని అర్థం ఏంటంటే వాటి కొరకు మనం వేటిని కోల్పోయినా పర్వాలేదంట. అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, వాటి కొరకు మనం ఎంతైనా పెట్టొచ్చు అనుకుంటాం. అట్లాంటి వాటిల్లో పరలోక రాజ్యం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ ఆ పరలోక రాజ్యం అంట మన కొరకు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఎదురు చూస్తుందో అంట. ఎప్పుడు వస్తారు వీళ్ళందరూ నా దగ్గరికి, ఎప్పుడు దేవుని నేను మహిమపరుస్తాను, ఎప్పుడు దేవుణ్ణి వీరందరితో కలిసి నేను కొనియాడతాను అనే విషయాన్ని ఈ పరలోక రాజ్యం మనకి తెలియజేస్తూ ఉంటుందంటే ఎప్పుడు దేవుని కొరకు వేచి ఉంటుంది అది పరలోక రాజ్యం అనేది. వాట్ ఏ గ్రేట్ కంపారిజన్ అండి. మొదటిగా ఏంటి, పరలోక రాజ్యము పొలములో దాచి ఉంచబడిన ఒక ధనాగారమా, ఒక నిధ. మై గుడ్నెస్, అది ఒక నిధ అంటే మనం అది పొందేదాకా ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని పొందుతామో దీని కొరకు మనం కోల్పోయిందంతా ఓకే, నథింగ్ దట్ ఆల్, దట్స్ ఇట్. ఈ నిధి కోసం నేను ఎంతో కోల్పోయాను, ఏంటి బాబోయ్ చాలా ఛార్జీలు పెట్టుకుని వచ్చాను, చాలా అడవిలు దాటి వచ్చాను, చాలా వేళ్ళు నా జీవితం అంతా ఇక్కడే శ్రమించేశాను అని అనుకుంటారు. కానీ ఆ నిధి దొరికిన తర్వాత ఓకే, అయిన కష్టానంతా మర్చిపోయి ఓకే ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దిస్ ట్రెజర్ అని కొంతమంది అనుకుంటారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఓవర్ హియర్. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఈ పరలోక రాజ్యం అనేది ఒక అద్భుతమైన నిధి. ఆ నిధిని సంపాదించుకున్న వాళ్ళంట దాని కొరకు ఎంత పెట్టినా బాధపడరంట. ఎందుకని? అందులో ఏముందో చూద్దాం రండి. ఇక్కడ కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు, దావీదు కీర్తన 27వ అధ్యాయము 4వ వచనం.
యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములలో నివసింపగోరుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఓవర్ హియర్ ఇట్ ఈజ్. చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. ఐ ఆస్క్డ్ ఫర్ సంథింగ్. నేను దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాను, బట్ నేను దాని గురించి ఏం చేస్తున్నాను, వెతుకుతున్నాను. అక్కడ ఇక్కడ అక్కడ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దాట్ ట్రెజర్. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములలో ధ్యానించుటకును, యెహోవా ప్రసన్నతను ఏం చేయడంట, చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అంటే దేవుని యొక్క ప్రసన్నత పొందటానికి, దేవుని యొక్క దయను పొందటానికి ఆయన ఆలయంలో ఏం చేస్తూ ఉన్నారంట, ధ్యానించుటకును. మనం ఆయన ఆలయంలో ఏం చేయాలి, మనం ధ్యానించాలి. ఏమి ధ్యానించాలి అంటే దేవుని యొక్క మాటను మనం ధ్యానించాలా, దేవుని యొక్క వాక్కును మనం గైకొనాలా. దానితో పాటు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఐ వాంట్ టు స్టిల్ అలైవ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఇన్ ద గాడ్స్ ప్లేస్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్. ఓకే, అంటే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, ఎటర్నిటీ కనపడుతుంది మనకి. నిత్యత్వము అంటే అలుపెరగని నిత్యత్వము. ఒకసారి మనం దేవుని యొక్క రుచిని చూసామనుకో, నామాన్ని, అయిపోయింది టేస్ట్. జనరల్గా మనం ఇప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఒక థింగ్ తినాలి, ఓకే అప్పటి వరకు తింటాము, మళ్ళీ తర్వాత అది ఏమనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది, ఓకే ఈ స్వీట్ చాలు, ఇంకా మొహం కొట్టేసింది అంటారు. అంటే ఎందుకని, యూ ఫీల్ వెరీ వెక్స్డ్ విత్ దట్. కానీ దేవుని యొక్క నామం అట్లాంటిది కాదు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందంట, అనుభవించే కొద్దీ అనుభవించాల్సి వస్తుందంట, ఉండే కొద్దీ ఉండాలనిపిస్తుందంట. దాట్స్ ద ఎటర్నిటీ వీ విల్ గెట్ ఇన్ ద హోలీ నేమ్ అండ్ హిజ్ హై నేమ్. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్ అమ్మా. ఇక్కడ చూడండి, అటర్నిటీ ఉంటుంది మనకి. ఇక్కడ యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడండి, ఆ యొక్క వరం అడిగాను. ఆ వరం అడిగి ఆ వరాన్ని నేను దేవుని దగ్గర పొందటానికి జీవితకాలము నేనేం చేస్తానంటే ఆయన యొక్క నిత్యత్వంలో గడుపుతాను. ఏంటి ఆ వరము అంటే పరలోక రాజ్యము. దాన్ని పొందటానికి మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని కొరకు మనము నమ్మకమైన బలి యాగములాగా, స్తుతి యాగములాగా వాడబడాల. ఎందుకు దేవుని కొరకు నమ్మకమైన బలియాగముగా వాడబడాలి అంటే, దేవాతి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి, ఆయన మన పట్ల చూపించిన కనికరమను బట్టి, ఆయన మన పట్ల చేసిన కార్యములను బట్టి మనం ఆయనను ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము అని చెప్పడానికి అతిశయోక్తి అని నేను అనను. It's not exaggerating. We have to give thanks to God in all modes and all aspects. దేవుని ప్రతి విషయంలోనూ మనం గణపరచాలా. దేవుని ప్రతి విషయంలోనూ మనం దేవుణ్ణి ఏం చేయాలంటే నమ్మకంగా దేవుని కొరకు ఉండబడాలా, వాడబడాలా. ఆఖరిగా మనం ఏం చేయాలంటే గివ్ థ్యాంక్స్ ఫర్ గాడ్ వాట్ హీ హ్యాస్ గివెన్ టు యూ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో దేవాది దేవుని యొక్క వాక్యం ఈలాగున సెలవిస్తూ ఉంది. మరియు మాట చేతన గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సో మీరు మాట చేత కానీ క్రియల చేత కానీ దేని చేత అయినా కానీ దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంటే మనం కలిగి ఉన్న వాటన్నిటి కొరకు, మనం కలిగిన గొడ్లు కానీ, గోదలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, మంచి పేరు కానీ, పరపతిని కానీ, అందాన్ని బట్టి కానీ, ఖండబలాన్ని బట్టి కానీ, అండబలాన్ని బట్టి కానీ ఏమైనా మనం కలిగి ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే, కానీ వేరే ఒక విషయం కాదు. అది మన మన బలాతిశయము కాదు, మన యొక్క దీక్ష కాదు, మన యొక్క పట్టుదల కాదు, లేకపోతే మన సంకల్పం కాదు, లేకపోతే మన యొక్క కృషి, శ్రమ, పట్టుదల, వాట్ ఎవర్ మేబీ ద టర్మ్స్ యూ పుట్ అవుట్, ఏది పెట్టినా కూడా ఇవన్నీ కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే అనేది మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు అణిగి యథార్థమైన జీవితాలు జీవించచ్చు, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఓ ప్రభువా, ఇప్పటి వరకు నీవు మాకు అనుగ్రహించిన అతి ప్రీతికరమైన వస్తువులకై మీకు స్తోత్రాలు, మీరు మాకు ఎవరున్న ఈవుల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి అని మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఎప్పుడు స్తుతిస్తూ ఆయన కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాలంట. అర్థమవుతుందా దేవుడు ఏం కోరుకుంటున్నాడో? ఇవాళ మన అంశం ఏంటి అంటే ప్రియారిటీ. వాట్ ఈస్ ద ప్రియారిటీ? ఎందుకు ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి అంటే హీఈస్ వర్ది టు బి ప్రియారిటైజ్డ్. ఆయన ప్రసన్నత కలిగిన వాడు, ఆయన అర్హుడు ఈ ప్రియారిటీ ఇవ్వడానికి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే దేవునికి ఆయన సర్వం మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు కాబట్టి. ఒకవేళ కనుక మనం దేవునికి ప్రియారిటీ ఇస్తున్నాము అంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే మనం ఆయన కొరకు వెతకాలి. వీ హ్యావ్ టు సీక్ హిమ్. వెతికిన తర్వాత ఆయన్ని మనం వెంబడించాలి. అంటే ఆయన కార్యములను మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన చేసిన కార్యములను మనం కూడా మన జీవితంలో చేయడానికి ప్రయత్నించాలా, మాదిరి కలిగి జీవించాలా.
మత్తయికి రాసిన శుభవార్త 6:33 ద్వారా ఆయన వెతకాలి. మత్తయికి రాసిన శుభవార్త 10:38, 39 ద్వారా ఆయన మనం వెంబడించాలి. అట్లాగే వెంబడించిన తర్వాత ఆయన చెప్పిన కార్యములు చేయాలి. మత్తయికి రాసిన శుభవార్త 22, 37, 40 ద్వారా ఆయన చెప్పిన కార్యములు చేయాలి. కార్యములు చేసిన తర్వాత మనం ఏమి చేయాలి అంటే ఆయనను మనం ఆనుకోవాలి. చేసిన కార్యములను సఫలీకృతం చేయడానికి మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. సామెతలు 3, 5, 6 ద్వారా. తర్వాత మనం ఏం చేయాలి అంటే దేవాతి దేవుడిని ఎందుకు మనం కార్యాలు ఆయన చెప్పిన పనులు చేయాలి, లేకపోతే ఆయన మీద ఆనుకోవాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 ద్వారా తెలియజేస్తుంది. ఆయన ఆధిపత్యం కలిగిన వాడు కాబట్టి ఆధిపత్యం కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆయనకి సామెతలు 3, 9, 10వ అధ్యాయం ద్వారా ఆయన మనం గణపరచాలి. వీ హ్యావ్ టు హానర్ గాడ్. ఆ తర్వాత ఎందుకు మనం దేవుణ్ణి హానర్ చేయాలి అంటే ఆయన మనకి నిత్యమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రివార్డ్ ఏంటంటే మత్తయికి రాసిన శుభవార్త 13, 44, 46 ద్వారా పరలోక రాజ్యాన్ని మనకి ఆయన రివార్డ్గా ఇవ్వబోతున్నాడు. అంటే మనకు ఆయన ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతిలో ఏముంటుంది? వాట్ ఆర్ ద క్వాలిటీస్ అంటే కీర్తనలు 27:4లో ఏముంటుంది? దాని యొక్క క్వాలిటీస్ ఎటర్నిటీ, నిత్యత్వం ఉంటుంది. ఆఖరిగా వీటన్నిటి బట్టి మనం దేవాతి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. రాసిన పత్రిక 3 అధ్యాయము 17వ వచనం ద్వారా దేవాతి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతార్పణలు మనం చెల్లించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యొక్క మాట ఏంటి అంటే లోకపోకడల వెనక పోక దేవుని కొరకు ఇకనైనా ఎరిగి నమ్మకంగా ఆయన నిజరక్షకుడిగా మనం అంగీకరించి దేవుని కొరకు యథార్థమైన జీవితాలు, నమ్మకమైన జీవితాలు కనుక మనం జీవించినట్లయితే తప్పక దేవుడు మనలను తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అటు కృప మీ అందరికీ మనందరికీ ఉండును కాక. చిన్న ప్రార్థన చెప్పుకుందాం కళ్ళు మూసుకొని. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో పలికిన మీ యొక్క వాక్కును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి మీకు వందనాలు. మా మధ్య ఉంచిన ప్రాధాన్యత అనే అంశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాధాన్యత ద్వారా మేము ఏమి తెలుసుకోవాలా, ఎవరిని ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే అంశాలను మా ముందు ఉంచిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అట్లాగే ఈ ప్రపంచం అల్లకొల్లోలం అవుతుంది ప్రభా కరోనా అనే వైరస్తో. అది మేము చేస్తే తగ్గదు, కానీ అది కేవలం మీ కృప మాత్రమే చేయగలుగుతుంది ప్రభా. మీ కృపలో మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. మీ చిత్తాన్ని జరిగించండి. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ఆశీర్వాదములను, దీవెనలను దయచేయండి. ముఖ్యంగా మారు మనసును దయచేయండి ప్రభా. మీ రాజ్య స్థాపన కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తిని సర్వ మహిమకు యోగ్యుడైన మా గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్న ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే అతి త్వరలో ఈ యొక్క రోగములన్నీ పోవడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఆ వైజాగ్ గ్యాస్ దాంట్లో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ విషయంలో, లేకపోతే కొంతమంది తమ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయారు ప్రభా, వారికి కావాల్సిన ఓదార్పును దయచేయండి. అట్లాగే వారికి కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభా. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును దయచేయండి. ఏది ఏమైనా కూడా మా నీతిని, యథార్థతను, పవిత్రతను మీ కొరకు నమ్మకంగా కాపాడుకునే భాగ్యమును నాకు దయచేయండి ప్రభా. సంఘముగా కూడుకున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి. ప్రార్థన కొరకు ప్రతి అవసరాలు తీర్చండి. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యమును మరొకసారి మా అందరికీ దయచేస్తారని నమ్మచ్చు. ఈ ప్రకారం జరుగునట్లు నచ్చుడని యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొక మాట, సో ఈ సమయమున స్టే హోమ్, స్టే సేఫ్. ఎందుకంటే బయటకు వెళ్తే కూడా మనం చూస్తూ వచ్చాము చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. నాట్ విత్ ద పోలీస్ పీపుల్ బట్ విత్ ద హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో ఇవన్నీ మనకు అవసరమా అనే అంశం నాది. సో మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలామంది వ్యక్తులు ఫుడ్ లేక, తినడానికి, ఉండడానికి షెల్టర్ లేక చాలా బాధలు పడుతున్నారు. మీకు చేతనైన సహాయం చేయండి అండ్ వారి కొరకు ప్రార్థన కూడా చేయండి. తప్పకుండా దేవుడు వారిని అయితే విడిచిపెట్టడు. వారిని తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని దీవిస్తాడు, రక్షిస్తాడు. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ మదర్స్ డే. ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి తల్లులకు నా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే అందరికీ ఐ విల్ గివ్ యూ హ్యాపీ బ్లెస్డ్ విషెస్ ఫర్ దిస్ మదర్స్ డే. ఈ యొక్క మదర్స్ డే రోజున అందరు మదర్స్ హ్యాపీగా ఉండాలి. అందరూ ది హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు మనకి చాలా విషయాలు చేశారు, చాలా విషయాలు నేర్పించారు చిన్నప్పటి నుంచి. మీరు అగ్రీ అవుతారో లేదో, చిన్నప్పటి నుంచి అమ్మలు ఎన్నిసార్లు మనకి పౌడర్లు రాశారు, ఇక్కడ నాప్కిన్ స్పిన్ చేశారు, తలలు దువ్వేవాళ్ళు, టక్స్ చేసేవాళ్ళు, షూస్ వేసేవాళ్ళు, మన వెనకాల పరిగెత్తేవాళ్ళు, క్యారేజ్లు ఇచ్చేవాళ్ళు, తిన్నంటే తినిపించేవాళ్ళు, స్నానాలు చేయించేవాళ్ళు, అఫ్ కోర్స్ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇవన్నీ స్వీట్ మెమరీస్ విత్ అవర్ మదర్స్ అనమాట. వీ కెనాట్ పుట్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ దేర్ అన్కండిషనల్ లవ్. వాళ్ళు చేసిన త్యాగాలకు, వాళ్ళు చేసిన సాక్రిఫైజులకి మనం ఎన్ని చెల్లించినా అవి తక్కువే. కాబట్టి మన అమ్మలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే ప్రతి అమ్మను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే ప్రతి స్త్రీలోనూ మనం అమ్మను చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. అదే నిజమైన
పురుషుని లక్షణం, అది జ్ఞాపకం చేసుకోండి. అండ్ దాంతోపాటు స్టే స్ట్రాంగ్, బీ బ్లెస్డ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఎంజాయ్ ద సండేస్ విత్ ఆల్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ లాట్ ఆఫ్ డెలిషియస్ డిషెస్. ఎంజాయ్ చేయండి బాగా ఈ సండేని. ముఖ్యంగా ఇంట్లో ఉండండి అండ్ తగినంత సహాయాన్ని చేయండి. అండ్ ప్లీజ్ డూ ప్రే ఫర్ ఆల్ ద పీపుల్స్ అండ్ అవర్ మినిస్ట్రీ ఆల్సో. దిస్ ఈజ్ పాల్ అండ్ మాది గుడివాడ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ బొమ్మలూరులో ఉంది మా చర్చ్. And right now I'm giving you live from my hometown in my house. I'm in మందపాడులో ఉంటాము. మా హెడ్ క్వార్టర్స్ వచ్చి ఆకువీడులో ఉంటుంది. బీపీఎఫ్ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్. బీపీఎఫ్ అంటే బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అనమాట. సో దానికి అఫ్లిక్టెడ్ది మాది. సో ప్లీజ్ డూ ప్రే ఫర్ అవర్ మినిస్ట్రీ అండ్ వెరీ సూన్ we try to catch you. And for any queries, please do contact me in my numbers or in my Facebook or Instagram account or all those things, even in my YouTube also. I just put up all the links to you. And have a blessed day. This is Paul. Have a great day. Take care. May God bless you all. Bye bye. Thank you for watching.